ARTV తెలుగు. సచివాలయ సిబ్బంది పనితీరుపై గన్నవరం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ యార్లగడ్డ వెంకట్రావు ఉక్కుపాదం మోపారు. ప్రజల నుండి వస్తున్న వరుస ఫిర్యాదులతో క్షేత్రస్థాయిలోకి వెళ్లిన ఆయన సిబ్బంది నిర్లక్ష్యంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. నియోజకవర్గ వ్యాప్తంగా నిర్వహిస్తున్న ప్రజా దర్బారులో సచివాలయ సిబ్బంది గైర్హాజరు, విధుల్లో జాప్యంపై ప్రజల నుండి భారీగా ఫిర్యాదులు అందాయి. దీంతో అప్రమత్తమైన ప్రభుత్వ విప్ యార్లగడ్డ వెంకట్రావు శనివారం రామవరపాడు, ప్రసాదంపాడు పరిధిలోని పలు సచివాలయాలను ఆకస్మిక తనిఖీ చేశారు. దాదాపు 3 గంటల పాటు సాగిన ఈ తనిఖీల్లో సచివాలయ వ్యవస్థలోని విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. ముఖ్యంగా విజిటర్స్ రిజిస్టర్, మూవ్మెంట్ రిజిస్టర్లు సక్రమంగా లేకపోవడంపై ఎమ్మెల్యే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సెలవులో ఉన్న సిబ్బంది వివరాలను ఆన్లైన్ సిస్టంలో ఎందుకు నమోదు చేయడం లేదని అధికారుల్ని నిలదీశారు. వేల సంఖ్యలో జనాభా ఉన్న ప్రాంతాల్లో నెలకు కేవలం 30 నుండి 40 మందికి మాత్రమే సేవలు అందటంపై ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఉద్యోగులు ప్రజలకు ఆస్తిలా ఉండాలి తప్ప సమస్యలకు సాక్షులుగా మిగిలిపోకూడదు అంటూ ఆయన హెచ్చరించారు. మరోవైపు సిబ్బంది హేతుబద్ధీకరణ విషయంలోనూ ఎమ్మెల్యే కీలక వ్యాఖ్యలు చేశారు. తక్కువ ఓట్లు ఉన్న గ్రామాల్లో ఎక్కువ మంది సిబ్బంది ఉండటం, 50,000 జనాభా ఉన్న రామవరపాడు వంటి చోట్ల తక్కువ మంది ఉండటాన్ని తప్పుపట్టారు. దీనిపై జిల్లా కలెక్టర్లతో మాట్లాడి సిబ్బందిని సర్దుబాటు చేస్తానని హామీ ఇచ్చారు. అలాగే రామవరపాడులో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఏర్పాటుతో పాటు శిథిలావస్థకు చేరిన సచివాలయ భవనాల స్థానంలో కొత్త భవనాలని త్వరలోని అందుబాటులోకి తెస్తామని స్పష్టం చేశారు. నిర్లక్ష్యం వహించిన సిబ్బందికి మెమోలు జారీ చేయాలని ఉన్నతాధికారులను ఆదేశించిన ఎమ్మెల్యే వచ్చే వారం విజయవాడ రూరల్ మండలంలోని 21 సచివాలయాల సిబ్బందులతో ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. అంటే ఉన్నది ఉన్నట్టు చెప్తే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి మనం ఎలా రీఆర్గ్ చేయాలి, ఏం చేయాలో తెలుస్తుంది మనకి. అసత్యాలు చెప్పొద్దు దయచేసి. నేనే మీతో చాలా ఫ్రీగా మాట్లాడుతున్నాను. మీరు లేని చెప్పొద్దు, ఉన్నది చెప్పండి. మనం 28 మెంబర్స్కి ఇష్యూలను అడ్రస్ చేసింది సచివాలయం మార్చి మంత్లో. సచివాలయం 35 మందికి అడ్రస్ చేసింది. సచివాలయం 1 ఎంతమందికి అడ్రస్ చేసింది అడగండి, ఫోన్ చేసి. 4-5 ఎంతమంది చేసింది అడగండి. 5 సచివాలయాల్లో మనం ఎన్ని ఇష్యూలు అడ్రస్ చేసాం ఈ రిపోర్ట్ అంతా తీసుకోండి. ఆల్ 9 విలేజెస్ తీసుకుంటే రూరల్ మండలం మొత్తం విల్ గెట్ ద క్లియర్ ఐడియా, క్లియర్ పిక్చర్ విల్ గెట్ ఇట్. మండల సచివాలయాలకి you are not working properly. హారిబుల్గా పనిచేస్తున్నారు మీరు. ఐ కెన్ సే ఇన్ వన్ వర్డ్. ఇప్పుడు జరిగిన దానికి బాధ్యత ఎవరు వహిస్తారు? ఈ సచివాలయం ఎన్నిసార్లు వచ్చారు మీరు? ఇక్కడికి వచ్చే విజిటర్స్ రిజిస్టర్ లేవు ఏ సచివాలయంలో. లీవ్ అప్లై చేస్తే సిస్టంలో అప్లోడ్ చేయట్లేదు. ఇన్వర్డ్ అవుట్వర్డ్ లేవు. అంటే ఒక్కో చాట ఒక్కోట్లేదు ల్యాకింగ్. అంటే అన్ని ఒకే సచివాలయంలో జరగవు. 3 సచివాలయాలు. మీరు మీకు కావాల్సిన రూల్స్ మాడకండి. మెటర్నిటీ లీవ్కి లేదనేది నాకు ఆవిడ చెప్పారు, నేను అగ్రీ అయ్యేదాన్ని. సిఎల్ కూడా అక్కడ లేవు. సచివాలయం 1లో సిఎల్ అప్లోడ్ చేయలే కంప్యూటర్లో, జస్ట్ బుక్లో రాస్తున్నారు. అదేమంటే అడిగితే నిన్న ఇచ్చారంటున్నారు. 16వ తారీఖు నిన్న కాదు. సో ఇంత మైక్రో లెవెల్లో నేను మాట్లాడుతూ నాకు కూడా కరెక్ట్ కాదు. కానీ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ద సిచ్యువేషన్. నో రిజిస్టర్ అండ్ అట్లాగే ప్రభుత్వానికి కూడా నివేదిక ఇవ్వండి. కేవలం 25 మందికి ఈ సచివాలయం సర్వీస్ చేసింది ఈ నెలలో, మార్చి నెలలో. 35 మందికి సర్వీస్ చేసింది. ప్రభుత్వం చూస్తుందా, ఇది చూడదా? ఈ సచివాలయం ఎంతమందికి చేశారండి? మీ కలెక్టర్ రివ్యూ మీటింగ్లు, డిపిఓ రివ్యూ మీటింగ్లు ఉంటాయో ఉండవా? ఇక్కడ ఎవరు ఆఫీసరు? నేను మాట్లాడిన ఆవిడ. దీనికి బాధ్యత ఎవరు వహిస్తారు? అంటే ఎంప్లాయీస్ పొరపాటునో గ్రావపాటునో కొన్ని చేయకపోయినా ఈ బాధ్యత ఎవరు తీసుకోవాలి? లీడ్ తీసుకోవాలా? మీకు మెమో ఇవ్వాలి కనీసం. సరే, విజిటర్ రిజిస్టర్ లేదు, ఇన్వర్డ్ అవుట్వర్డ్ లేదు. అటెండెన్స్ రిజిస్టర్లు ఉంటే అటెండెన్స్ రిజిస్టర్ మాత్రం ఉన్నాయి, అందరి దగ్గర ఉన్నాయి. అండ్ గో ఇన్ గో అవుట్లు ఉన్నాయి. ఒక చోట ఒకటి ఉందో ఒకటి లేదు. మీ కింద ఎన్ని సచివాలయాలు ఉంటాయి?
ఈ 34 మంది మీటింగ్ పెట్టండి, ఇవన్నీ కరెక్ట్ చేయమని చెప్పండి. నేను ఇంకోసారి విజిట్కి వస్తా ఏదో ఒకటి చెప్పకుండా. అప్పుడు ప్రాబ్లం అయితే మాత్రం డెఫినెట్గా సివియర్ యాక్షన్ తీసుకోమని ప్రభుత్వానికి రిఫర్ చేస్తా. ఓకేనా?